Hi, hello guys, welcome back to our channel. This is Aurik Samantha. So first time, ready, 1, 2, 3. So it's my birthday. So thank you so much ప్రతి ఒక్కరికి ఎవరైతే నో విష్ చేసి సపోర్ట్ చేసి బ్లెస్ చేస్తున్నారో. అండ్ టీజర్ కూడా రిలీజ్ అయిపోయింది. సో తప్పకుండా వెళ్ళి చూసేయండి. సో హాయ్ గైస్, నేను ఈ ఇయర్ 2025 నా బర్త్డే అయితే కొంచెం మంచిగా సెలబ్రేట్ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నా. సో 2 days బిఫోరే నేను నా బర్త్డే అవుట్ఫిట్ తీసుకుందామని షాపింగ్ అయితే వచ్చేసాను. నా షాపింగ్ అని చెప్పి ఏంటి చీరలు చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? సో నేను నా షాపింగ్ చేసే ముందు అయితే కనుక ఒక 20 శారీస్ అండ్ 5 లుంగి పంచెస్ తీసుకుందామని షాపింగ్ వచ్చేసాను. ఎందుకు అంటే సో నా యూట్యూబ్ జర్నీ 1.4 million సబ్స్క్రైబర్స్ వరకు వచ్చింది అంటే అది కేవలం నా హార్డ్ వర్క్ మాత్రమే కాదు, మీరు ఇచ్చిన లవ్ అండ్ సపోర్ట్ వల్లే, మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్లే నేను ఇంతవరకు రాగలిగాను. అండ్ మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ లవ్ సపోర్ట్ వల్ల నేను కొంత ఈ యూట్యూబ్ నుంచి ఎర్న్ చేయగలుగుతున్నాను. సో అలా ఎర్న్ చేసిన అమౌంట్ లో కొంత అమౌంట్ నేను ఓల్డ్ ఏజ్ హోమ్ పీపుల్ కి సర్వ్ చేద్దాం అనుకున్నాను ఈ బర్త్డేలో. సో అందుకే నేను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో శారీస్ అండ్ వాళ్ళకి వేసుకునే క్లాత్స్ రిక్వైర్మెంట్ ఉంటే సో ఆ రిక్వైర్మెంట్స్ కోసం అయితే నేను శారీస్ తీసుకోవడం జరిగింది. సో శారీస్ తీసుకొని శ్రీ బంగారు తల్లి వృద్ధాశ్రమంకి అయితే వచ్చేసాను. సో May 8th ఈవినింగ్ ఇక్కడికైతే వచ్చేసాను. ఎందుకంటే నా బర్త్డే May 9th, బట్ May 8th రావడానికి రీజన్ ఏంటంటే సో ఆ రోజు నేను హడావిడిలో ఉండి ఫాస్ట్గా ఇచ్చేసి వెళ్ళే బదులు బిఫోర్ డే వెళ్ళి వాళ్ళందరితో కొంత టైం స్పెండ్ చేసి వాళ్ళందరి బ్లెస్సింగ్స్ నీట్గా తీసుకొని వాళ్ళందరికీ నా చేతుల మీదుగా సర్వ్ చేద్దామని సో May 8th ఈవినింగ్ వెళ్ళాను. అండ్ ఈ వృద్ధాశ్రమం వచ్చేసి సింహాచలం నుంచి ప్రహ్లాదపురం వెళ్ళే రూట్లో ఉంటుంది. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అలా సర్వ్ చేయడం. సో ఫస్ట్ టైం ఇన్ని బర్త్డేస్లో నాకు ఈ బర్త్డే ఎందుకు స్పెషల్ అంటే సో ఇంతమంది లవ్ అండ్ బ్లెస్సింగ్స్ పొందాను. అండ్ వాళ్ళందరితో టైం స్పెండ్ చేసిన ఆ మెమోరీస్, వాళ్ళు చెప్తున్న స్టోరీస్ అన్నీ కూడా నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించాయి. ఎంత వందనంగా ఉన్నామంటే 10 కాలాల పాటు నా ఆశీర్వాదం మీకు కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ ఫుడ్ డొనేషన్ అండ్ క్లోత్ డిస్ట్రిబ్యూషన్లో హెల్ప్ చేసిన నాకు ఆర్తిల్ మమ్మీకి కానీ, ఆర్తికి కానీ, మౌనికి కానీ అండ్ గుణాకి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతి ఒక్కరికి పెళ్లి ఎప్పటికైనా చేసుకోవాలి కదా. ఫస్ట్ టైం అనమాట నా బర్త్డే. అంటే ఆర్టీ వాళ్ళు చేశారు ఒకసారి అనాథాశ్రమంకి వెళ్ళి ఇవ్వడం కానీ, లేకపోతే మమ్మీ ఫ్రెండ్స్ సైడ్ నుంచి ఇవ్వడం కానీ, బట్ ఫస్ట్ టైం నా చేతుల మీద నేను ఇవ్వడం అనమాట. సో నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆశ్రమం పేరు గుర్తుంది కదా, శ్రీ బంగారు తల్లి వృద్ధాశ్రమం అనమాట. సో నేను నా చేతులతో చేశాను కాబట్టి సో మీరు కూడా ఎవరైనా సరే వీళ్ళకి హెల్ప్ చేయాలి, సపోర్ట్ఫుల్గా ఉండాలనుకుంటే కనుక ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ పంపిస్తాను. వాళ్ళకి ఫోన్ చేసి మీ ఒకేషన్ని వీళ్ళతో పాటు షేర్ చేసుకొని ఆ హ్యాపీ మూమెంట్స్ అన్ని కూడా మీకు క్యాప్చర్ చేసుకోండి. అండ్ నా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ క్లాత్ డిస్ట్రిబ్యూషన్ అయితే అయిపోయింది. సో తర్వాత నేనైతే ఆఫీస్కి వచ్చేసాను. థ్యాంక్ యూ సో మచ్ రా. 12 o'clock ఫస్ట్ విష్ అండ్ తెలుసు కదా సాయి ఎలా జోకులు వేస్తుంటాడు. సాయి దోశ అండి చెప్పండి రా మీరు. హ్యాపీ ఆపరేషన్ సింధు. Hi guys, early morning ready అయిపోయాను. సో దిస్ వాస్ బై మై స్పెషల్ అసలు. Guys, so టైం 11:30, ఆల్మోస్ట్ హాఫ్ డే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఏం చేసాంరా అంటే జస్ట్ అమ్మతో గుడికి వెళ్ళి ఇంకో ఇక్కడ ఆఫీస్కి వచ్చాను. వీళ్ళు స్టంట్స్ చూడండి, 3 స్పెట్స్ అనమాట. అరే ఏంట్రా, నేనే కష్టపడి అన్ని మోసుకొని తెచ్చాను ఫ్రెండ్స్. వీళ్ళు ఎవ్వరు అస్సలు లేదు. నా బర్త్డే కానీ లేకపోతే వేరే ఏదైనా ఈవెంట్స్ ఉన్నా సరే మా టీమ్ షూట్స్ లో ఎంత సపోర్ట్ ఉంటుందో సో బయట కూడా అంతే సపోర్ట్ చేస్తారు. సో అది టీం వర్క్ అంటే. ఓకేనా, సరిపోద్దా? సో కెమెరా ఎక్విప్మెంట్స్ అద్దేశాము. ఇంక ఈవినింగ్ కొంచెం చిల్ మూమెంట్స్ తీసుకొని వెళ్ళిపోవడమే. బాయ్ 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 ఫ్రెండ్స్.
సో హాయ్ గైస్. సో ఆర్తి వాళ్ళు ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశారు, అది ఏంటో నాకు కూడా తెలియదు. బట్ ఏంటంటే నాకు లొకేషన్కి రమ్మని చెప్పారు. అంటే ప్రతి ఇయర్ వాళ్ళ నుంచి వచ్చే సర్ప్రైజ్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అదొక నేను హ్యాపీనెస్గా ఫీల్ అవుతున్నాను అనమాట, వాళ్ళు ఏమి ఇస్తారు ఏంటి అనేది. సో వెయిట్ ఫర్ ద సర్ప్రైజ్. సో గుణ నీ ఏదో చెప్పు. లెట్స్ గో. ఇప్పుడు లెట్స్ గో, లెట్స్ స్టార్ట్ అంటాడు. సో మీరు మాత్రం స్టేట్ యూన్ టు అవర్ వ్లాగ్ అనమాట. రెడ్ కార్పెట్ రమ్మని చెప్పారు. ఎండ విపరీతంగా ఉన్నాయి కదా, సో ఈ ఎండాకాలం చాలా జాగ్రత్త. సో ఆఫీస్ దగ్గర నుంచి నేనైతే వెంటనే బయలుదేరిపోయి మధ్యలో ఈవినింగ్ పార్టీ ఉంది కాబట్టి పార్టీ కావాల్సిన థింగ్స్ అన్ని తీసేసుకొని నేనైతే రామ్నగర్ దగ్గర ఉన్న రెడ్ కార్పెట్ దగ్గరికి వచ్చేసాను. సో వచ్చేసరికి పావని, ఆర్తిల మమ్మీ, ఆర్తి, మౌని, మనులు అందరూ ఉన్నారు. సో ఆర్తి మెల్లగా ఏదో రూమ్ లోకి తీసుకెళ్తుంది. తీరా చూస్తే అది మినీ థియేటర్ అని నాకు అర్థమైంది. బట్ ఓపెన్ చేసి చూసేసరికి సో ఆ బబుల్స్ అండ్ ఆ డెకరేషన్, ఇయర్ నా 25th బర్త్డే అనమాట. సో 25th బర్త్డే కాబట్టి 25 గిఫ్ట్స్ నాకు సర్ప్రైజ్ చేసింది. సో ఆ 25 గిఫ్ట్స్ ఏంటి అని మీరు తెలుసుకోవాలి. అండ్ ఇంకోటి ఆ సర్ప్రైజ్ ఎలా అయింది ఏంటి అని తెలుసుకోవాలనుకుంటా అలరార్తి వ్లాగ్స్లో మీకు తెలిసిందే కదా, తను సపరేట్ వ్లాగ్ పోస్ట్ చేసింది. సో ఆ వ్లాగ్ వెళ్ళి చూసేయండి. సో అక్కడ ఏంటంటే గిఫ్ట్స్ ఏంటంటే ఇచ్చింది. అండ్ తను నాకు కోసం ఒక వీడియో కూడా రెడీ చేసింది. ఆ వీడియో చాలా ఎమోషనల్ అయిపోయాను నిజంగా. అండ్ 23 గిఫ్ట్స్ ఇచ్చింది. మిగతా 2 గిఫ్ట్స్ అయితే కనుక అక్కడ పార్టీ అంటే కేక్ కటింగ్, ఇంకొకటి ఏంటంటే ద మోస్ట్ మెమొరబుల్ గిఫ్ట్ నాకు మమ్మీ వైజాగ్ వచ్చి చాలా మందికి దగ్గర అయ్యాడు. నిజంగానే ఎలా అంటే నేను మొన్న ప్రతిసారి అంటే షూట్లో హెల్ప్ చేయడం ఉంటుంది, కానీ నాకే కాలు నొప్పి ఉంటే ఇంకా అంటాను. కానీ మన ఎంతైనా సరే కెమెరా పెట్టుకొని తమ్ముడికి నేర్చుకో ఎంతైనా సరే కొట్టినా కూడా ఎంత తిట్టినా కూడా నిజంగానే చాలా నేర్పించడంగా అట్టుబట్టారుగా. థ్యాంక్ యూ. నీ హెల్త్ జాగ్రత్త. ఇదంతా చేస్తుంది ఎక్కడ ఉండి చేస్తున్నానంటే బికాస్ ఆఫ్ యూ, నీ వల్ల. నేను మమ్మీ అంటే డాడీ, నేను తమ్ముడు ఎవరో పర్సన్ కేరింగ్గా చూసుకోవడం కానీ ఎవరొకరు ఉండరు. ఏదైనా కష్టం వస్తే మమ్మీయే. కష్టం వచ్చినా ఏమొచ్చినా ముగ్గురితో పడి లెగిసి మళ్ళీ నైట్ చేసుకుంటూ మళ్ళీ మార్నింగ్ లేచి చేసి చాలా అసలు మా మమ్మీ 50% నేను చేసినా సరే ఎక్కడికో వెళ్ళిపోతాను నేను, అది మాత్రం పక్కా. పెంట్ హౌస్ కుర్రాళ్ళు అనే వెబ్ సిరీస్ నేను ఏదైతే నెక్స్ట్ రిలీజ్ చేయబోతున్నాను, ఆ వెబ్ సిరీస్ టీజర్ రిలీజ్ అయిపోయింది నా బర్త్డే రోజే. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ నా టీమ్ కి. సో ఆ టీజర్ ని నాకు ఈ బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చినందుకు. హాయ్ గాయ్స్. సో ఫైనల్ గా నేనైతే రెడీ అయిపోయాను. ఇది నా ఫస్ట్ అవుట్ఫిట్ అన్నమాట. సో ఇది నా ఫస్ట్ అవుట్ఫిట్ వైట్ కాంబినేషన్ లో. లాస్ట్ టైం మెరూన్ కలర్ చేశారు, ఇప్పుడు వైట్ అన్నమాట. సో నేను తీసుకున్న 3 అవుట్ఫిట్స్ అనమాట. ఒకటి వైట్, ఇంకోటి గ్రే, ఇంకొకటి కోట్. బర్త్డే బాయ్ వచ్చిన తర్వాత అయినా అసలు సోదేసుకుంటున్నారు. అసలు ఏం చేయాలి ఏంటని అసలు ఫుడ్ వచ్చేసింది. సో చూసారా సాయిగాడు ఎక్కడ వాడ ఫెస్టివ్స్ దెబ్బ తినేస్తా అని చెప్పేసి చేతులు అడ్డు పెట్టుకుని మరీ తీసుకెళ్తున్నాడు థింగ్స్ ని. ఆర్తి వాళ్ళు ఇచ్చిన పార్టీ చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అండ్ దాని తర్వాత మళ్ళీ రిసార్ట్కి వచ్చేసాము మన రెగల్ మీడియా బాయ్స్తో అండ్ మిగతా వాళ్ళందరితో కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందామని. అండ్ కేక్ కూడా, సో కేక్ వాళ్ళు కూడా అంత బ్యూటిఫుల్ కేక్ నేనైతే ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే వాళ్ళ హ్యాండ్ మేడ్ డిజైన్ అంతా కూడా చేస్తున్నారు. సో బ్యూటిఫుల్ కేక్ ఫ్రమ్ యమ్మీ క్లౌడ్ కిచెన్. సో చూసారా నాకు నచ్చినట్టుగా కేక్ అయితే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు, ఎక్కడ కూడా కేక్ డ్యామేజ్ అవ్వకుండా. అండ్ అంత దూరం నుంచి తీసుకొచ్చినా సరే కేక్ అయితే ఏం అవ్వలేదు. చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఒక రాయల్ లుక్ వచ్చింది. అండ్ డెకరేషన్స్ ఫ్రమ్ వెంకీ డెకరేషన్ చేశాడు. సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళు కాంటాక్ట్ అయిపోండి. చూసారా తక్కువ టైంలో వితిన్ ఆల్మోస్ట్ 1 hourలోనే మొత్తం డెకరేషన్ చేసేసి ఆల్మోస్ట్ ఎక్కడి నుంచో వచ్చి డెకరేషన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ నా థర్డ్ అవుట్ఫిట్తో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ టీమ్ అందరికీ కూడా. నా టీం అందరినీ అలా చూస్తుంటే నాకైతే అసలు చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ ఆర్టిస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మై బర్త్డే దిస్ స్పెషల్. అండ్ చూసారు సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతున్నాయి. సో లెట్స్ స్టార్ట్ ద సెలబ్రేషన్స్.
అండ్ ఈ బర్త్డేకి చాలా గిఫ్ట్స్ వచ్చాయి. సో ఆ గిఫ్ట్స్ వైజ్ కూడా చాలా హ్యాపీ అయిపోయా. నార్త్ లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి ఊహ తెలియని వయసులో వైజాగ్ వచ్చి చాలా మందికి దగ్గరయ్యాడు. తన తల్లిదండ్రుల కష్టం చిన్నప్పటి నుంచి చూసిన తను బాగా చదువుకొని మంచి స్టూడెంట్ అయ్యాడు. సో సెలబ్రేషన్స్ అయిపోయాయి, కేక్ కటింగ్ అయిపోయింది, అందరూ ఫుడ్ తినేశారు. సో హ్యాపీగా ఇప్పుడు అందరూ కూడా పార్టీ మూడ్, అసలైన పార్టీ మూడ్కి వచ్చేసారు. సో ప్రతి ఒక్కరు డాన్స్ చేయడం, స్విమ్మింగ్ పూల్ లో దూకి వాటర్ లో ఇచ్చేయడం స్టార్ట్ చేశాం. సో ఫైనల్ గా ఆర్తి అయితే తగ్గేదేలే. సో మను, గణేష్, రామయ్య, సాయి, గుణ, సో అందరూ కూడా డాన్స్ స్టెప్స్ ఎరగ తీసేశారు. గాయస్ ఇది ఎవరో గుర్తుపట్టండి. లేదు బాగుంది, కానీ నాకు నచ్చింది. అది యాక్చువల్లీ రాలేదు గైస్. నేను ఇది చూపి అది చూపిక. ఇది నువ్వే చేసావా? నాకు అంత టాలెంట్ లేదు. గ్రేట్ కదా, అసలు బాగుంది, చాలా బాగుంది. ఇంకా చెప్పాలనుకుంటున్నా, బర్త్డే కాలేదు కాబట్టి 2 గిఫ్ట్స్ నేను యాక్సెప్ట్ చేయట్లేదు. నాకు అవ్వక నేను రాలేదు. బర్త్డే 9th అయితే మేడం గారు ఇప్పుడు రాల్తో తీసుకో. ఎందుకు రాలేదు ఇంతకి? నేను ఇక్కడే అనుకున్నాను, అందులో నాకు తెలియదు. అమ్మ బాబోయ్. అండ్ వీళ్ళిద్దరూ, పూజ, రేష్మ ఇద్దరు కూడా బర్త్డేకి మిస్ అయ్యారు. సో అందుకే నెక్స్ట్ రోజు మళ్ళీ ఆఫీస్ దగ్గరకు వచ్చి గిఫ్ట్స్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. అండ్ పూజ అయితే స్పెషల్గా చూడండి, నా ఫొటోస్ అన్ని కలిపి మగ్ మీద ప్రింట్ చేసి ఇచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ పూజ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ రేష్మ. అండ్ మిగతా వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. రాలిన వరకు మాత్రం ఒక హిట్ 3లో చూస్తారు వార్నింగ్ ఇస్తాడు, అలా వార్నింగ్ ఇస్తాను అని వార్నింగ్ ఇచ్చినట్టు. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.